ఫ్రెండ్స్, ఈరోజు మనకు బీహార్ ఎలక్షన్స్, స్టేట్ ఎలక్షన్ రిజల్ట్స్ అనౌన్స్మెంట్ వచ్చింది. మనకు అంతకుముందు ఫోర్కాస్ట్ అందరూ కూడా ఎన్డీఏనే గెలుస్తుందని చెప్పేసి అన్నారు. సో అలాగే కానీ అనూహ్యమైన మెజార్టీతో గెలవడం అనేది కొంత జనాలు ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. కానీ ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. మనకు ఎస్ఐఆర్, మనకు ఈ ఓటు వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే స్టార్ట్ చేసిందో దాని తర్వాత 7,45,00,000 చిల్లర ఓట్లు బీహార్లో ఉన్నట్లుగా తేలింది. అందులో మనకు మొన్న జరిగిన ఎలక్షన్స్లో 66.19 అనుకుంటాను పర్సంటేజ్ ఓట్లు పోలయ్యాయి. అంటే ఈ 7,45,00,000లో 66%, అంటే దగ్గర దగ్గర 4-5 కోట్ల సంథింగ్ రావచ్చు, దగ్గర 4.5 కోట్లు. కానీ మనకు ఈరోజు వాళ్ళు ఓట్లు లెక్కించిన సంఖ్య వాళ్ళు చెప్పేది ఏంటంటే 7,42,00,000 ఓట్లు పోలైనట్టుగా చెప్తున్నారు. ఇది ఎలా సాధ్యం? 7,45,00,000 టోటల్ ఓట్స్ యాజ్ ఫర్ ఎస్ఐఆర్ డిక్లేర్డ్ బై ఎలక్షన్ కమిషన్, అందులో 66.19% అంటే మనకు ఏ 4.5 CR లోపలే మధ్యనే ఉండాలి. మరి 7,42,00,000 ఎలా వస్తుంది? ఇదేదో ఎలక్షన్ కమిషన్ చెప్పాలా, ఇదేదో జగ్లరీ లాగా ఉంది. దీనివల్ల ఎలక్షన్స్ అంటే ప్రజలకు నమ్మకం పోతుంది. దయచేసి క్లారిఫై చేయండి. థ్యాంక్ యూ.